పేదల పాలిట చాలా కార్యక్రమాలు తీసుకున్నటువంటి గౌరవనీయులు పెద్దలు మాన్యనీయ శివరాజ్ సింగ్ చౌహాన్ జీకి మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. भारत माता की, भारत माता की, మీ అందరికీ నమస్కారం. నేను మధ్యప్రదేశ్కు నుండి వచ్చాను మరియు కొడుకులు మరియు కుమార్తెలందరికీ मेन మామాను. आज मैं आपके बीच आके बहुत प्रसन्न हूं और मैं ये देख रहा हूं कि प्रधानमंत्री श्रीमान नरेंद्र मोदी जी की कई योजनाएं इस क्षेत्र के लोकप्रिय सांसद हमारे ऐसे नेता जो आपके लिए जीते हैं, बंडी संजय कुमार जी, मंचासीन सभी साथीगण, मेरी बहनों, मेरे भाइयों, भांजे भांजियों, मैंने देखा यहां आके कि प्रधानमंत्री श्रीमान नरेंद्र मोदी जी की कई योजनाएं यह आदर्श तरीके से नीचे उतारी गई है, लागू की गई है। और ये मैं नहीं कह रहा, जिनने लाभ उठाया है ऐसे कई भाई और बहनों ने अपनी कहानियां यहां सुनाई है. అందరికీ ప్రణామాలు. ఈరోజు ఈ ప్రధానమంత్రి గారి యొక్క ప్రభుత్వం సాధించినటువంటి విజయాలకు సంబంధించి ఈ వికసిత భారత్ యొక్క కార్యక్రమంలో ఈ కుగ్రామంలో పాల్గొంటున్నాను. ఇక్కడ పాల్గొనడానికి మధ్యప్రదేశ్ నుంచి నేను ఇక్కడికి వచ్చేసాను. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఇక్కడ ఏర్పరిచినటువంటి స్టాల్స్, ఇక్కడ పాల్గొన్నటువంటి ఒక పౌరులు, మహిళలు, సోదరులు, ఆ తర్వాత ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలు చూస్తూ ఉంటే మరి కేంద్ర ప్రభుత్వం, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క కార్యక్రమాలు కింది వరకు చేరుతున్నాయి అన్న దానికి నిదర్శనము ఒక్కొక్క కార్యక్రమానికి సంబంధించినటువంటి ఒక్కొక్క లబ్ధిదారుడు వ్యక్తం చేసినటువంటి అభిప్రాయం, అనుభవం, ఆలోచనతో నాకు అర్థమవుతోంది మరి కార్యక్రమాలు ప్రజలకి చేరుతున్నాయి అన్నటువంటి విషయాన్ని మనవి చేసుకుంటున్నాం. प्रधानमंत्री नरेंद्र मोदी जी भारत को भगवान का वरदान है और जनता के लिए सौभाग्य बन के आए हैं. एक तरफ जहां उनके नेतृत्व में एक वैभवशाली, गौरवशाली, संपन्न, समृद्ध और शक्तिशाली भारत का निर्माण हो रहा है, वहीं दूसरी तरफ गरीबों के कल्याण की, माता बहनों के कल्याण की, किसानों के कल्याण की और युवाओं के कल्याण की कई योजनाएं उनके द्वारा चलाई जा रही है. భారత ప్రధాని గారు నరేంద్ర మోడీ గారు పరిపాలన ప్రారంభించినప్పటి నుంచి ఈ భారతదేశాన్ని ఒక సంపద దేశంగా, ఒక శక్తిశాలి దేశంగా, ఒక సస్యశ్యామల దేశంగా, మరి భారతదేశంలో ఉన్నటువంటి యువకులు, మహిళలు, దళితులు, కార్మికులు, కర్షకులు, మరి అందరి యొక్క అభివృద్ధి కొరకు చేస్తున్నటువంటి ఒక కార్యక్రమాలు ఎన్నో కూడా ఈ దేశాన్ని సుసంపన్నమైనటువంటి దేశంగా, ఒక శక్తిశాలి భారతదేశంగా తీర్చిదిద్దడానికి మరి చేపట్టినటువంటి కార్యక్రమాలు. వారు ప్రధానమంత్రి కావటం మన అందరికీ ఒక వరం లాంటిది, మరి ఒక అనుభవం వస్తున్నటువంటి ఒక విషయం అని చెప్పని నేను తెలియజేసుకుంటున్నా. एक तरफ अयोध्या में 22 जनवरी को दिव्य और भव्य मंदिर में राम लला विराजमान होंगे. कश्मीर से धारा 370 समाप्त हुई है. 3 तलाक जैसे काले कानूनों को समाप्त किया गया है. आतंकवाद को पूरी तरह से समाप्त किया गया है. देश की सीमाएं सुरक्षित की गई है और देश पूरे स्वाभिमान के साथ दुनिया में सीना तान के खड़ा है. భారతదేశం యొక్క సమైక్యత, సమగ్రతలను పూర్తి స్థాయిలో మరి కాపాడుతూ ఈ దేశాన్ని చిన్నాభిన్నం చేయాలని చెప్పని ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తుల్ని, శక్తుల్ని, వేర్పాటువాదులని పారేసినటువంటి చరిత్ర ఒకవైపునైతే, మరి భారతదేశంలో ఒక భవ్యమైనటువంటి, దివ్యమైనటువంటి రామ మందిర నిర్మాణం అయోధ్యలో కావాలని మరి దేశ ప్రజలందరూ కూడా కోరుకున్నారు. ఆ కళ సాకారం అవుతోంది. జనవరి 22వ తారీఖు నాడు ఆ రకంగా అయోధ్యలో భవ్యమైనటువంటి రామ మందిరం యొక్క నిర్మాణాన్ని పూర్తి చేసుకొని
బాలరాముడి యొక్క ప్రతిష్టాపన కూడా జరగబోతోందని చెప్పని పేర్కొంటూ మరి కాశ్మీర్ ఈ భారతదేశంలో అంతర్భాగం. గత సంవత్సరాలుగా ఉన్నటువంటి 370 అధికరణని తొలగించినటువంటి చరిత్ర మోడీ గారిది అన్నటువంటి విషయాన్ని మరి పేర్కొంటూ మరి ముస్లిం మహిళలు కూడా పడుతున్నటువంటి పాట్లని, ఎదురవుతున్నటువంటి ఇబ్బందులన్నీ దృష్టిలో పెట్టుకొని ట్రిపుల్ తల్లాక్ అనేటువంటి ఒక విషయంలో కూడా మహిళలకి న్యాయం చేసినటువంటి చరిత్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికే దక్కింది అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. वहीं दूसरी तरफ प्रधानमंत्री नरेंद्र मोदी पूरे देश की जनता को अपना परिवार मानते हैं और अपने परिवार की जनता के कल्याण के लिए, जो कभी दीनदयाल उपाध्याय जी ने कहा था कि दीनों की सेवा, दुखियों की सेवा, गरीबों की सेवा ही भगवान की पूजा है, वो गरीबों की सेवा का महायज्ञ भी चला रहे हैं. భారతదేశంలో చిట్ట చివరి పేదవాడికి అన్ని రకాల సౌఖ్యం కలగాలని, శుభం కలగాలని, సంతోషం కలగాలని ఆ రకంగా కార్యక్రమాల్ని రూపకల్పన చేస్తూ ప్రజలు మెచ్చుకునేటువంటి విధంగా పరిపాలన అందిస్తున్నటువంటి వ్యక్తి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారని చెప్పని మరి భారతీయ జనసంఘ్, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకు సంబంధించినటువంటి మరి నిబద్ధత కలిగినటువంటి పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ చూపించినటువంటి అంత్యోదయ కార్యక్రమంలో భాగంగా చిట్ట చివరి పేదవాడికి కార్యక్రమాల్ని అందజేయటమే ప్రభుత్వం యొక్క లక్ష్యంగా ఉండాలని చెప్పని, ఆ దిశగా అడుగులు పడాలని చెప్పని పనిచేస్తున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. एक नए भारत का दर्शन हो रहा है. 80 करोड़ गरीब बहनों और भाइयों को ये प्रधानमंत्री नरेंद्र मोदी है और भारतीय जनता पार्टी की सरकार है जो फ्री में अनाज देने का काम कर रहे हैं ताकि गरीब की थाली खाली ना रहे और कोई गरीब भूखा ना सो पाए. భారతదేశంలో పేదరికం ఉండకూడదని, దారిద్ర్య రేఖకు దిగువ ఉన్నటువంటి తెల్ల రేషన్ కార్డుకు సంబంధించినటువంటి వినియోగదారులకి, ఆ రకంగా భారతదేశం మొత్తంలో 80 కోట్ల ప్రజానికానికి గత 3 సంవత్సరాలుగా ఉచితంగా బియ్యము గాని గోధుమలు గాని ఇస్తున్నటువంటి ఏకైక ప్రధాని స్వాతంత్రం తర్వాత ఎవరైనా ఉన్నారంటే అది భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలోనే పేదలకి ఉచితంగా బియ్యము గాని గోధుమలు గాని అందుతున్నాయి అన్నటువంటి విషయం, ఆ రకంగా 80 కోట్ల మంది పౌరులు అందుకుంటున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను ప్రస్తావిస్తా ఉన్నా. आप सोचिए अगर कोविड के समय नरेंद्र मोदी नहीं होते तो क्या होता. ये प्रधानमंत्री नरेंद्र मोदी थे जिन्होंने तुरंत टास्क फोर्स बनाई और 8 महीने के अंदर कोविड से बचाने की वैक्सीन तैयार हो गई और 200 करोड़ भारतीयों को 200 करोड़ डोज लगा के उन्होंने करोड़ों भारतीयों की जिंदगी सुरक्षित की और दुनिया के 100 देशों में भी वैक्सीन भेज दी ताकि आपकी जिंदगी बच सके, आपकी जान बच सके. కరోనా కష్టకాలంలో ప్రపంచం అల్లకల్లోలం అయింది. కొన్ని వేల లక్షల సంఖ్యలో ప్రాణాలు అనేక దేశాల్లో పోయినటువంటి ఒక సందర్భంలో దూరదృష్టి కలిగినటువంటి ప్రధానమంత్రి ఈ కరోనాని కట్టడి చేయటం కొరకు ఒక వైపున నిర్ణయాలు తీసుకుంటూ, ఆలోచనలు తీసుకుంటూ మరి దాంతో పాటుగా అతి తక్కువ సమయంలో అగ్రరాజ్యాలు ఏది కూడా కరోనా వ్యాక్సిన్ ని ఉత్పత్తి చేయలేకపోయాయి. ఈరోజు అగ్రరాజ్యం అంటే అమెరికా, చైనా, రష్యా, జపాన్ ఇలాంటి దేశాలు కూడా కరోనా వ్యాక్సిన్ ని ఉత్పత్తి చేయలేకపోయాయి. కానీ భారతదేశం, భారత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం యొక్క చొరవతో పరిశోధన చేస్తున్నటువంటి డాక్టర్లని, పరిశోధన చేస్తున్నటువంటి ప్రొఫెసర్లకి, ఆ ఫార్మా కంపెనీలకి సహకారం అందించి మొట్టమొదటి దేశం ప్రపంచంలోనే కరోనా వ్యాక్సిన్ కనుగొన్నటువంటి దేశం భారతదేశం అని చెప్పని పేర్కొంటూ, కేవలం కనుగొనటమే కాకుండా ఆ రకంగా కరోనాని కట్టడి చేయటం కొరకు 200 కోట్ల డోసులని ఉచితంగా ఈ భారతదేశం మొత్తంలో ఉన్నటువంటి సాధారణ సామాన్య పౌరులందరికీ కూడా భారత ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు అందించినటువంటి విషయం మనకు కనబడ్డది. ప్రపంచంలో ఇతర దేశాలేమో ఆ వ్యాక్సిన్ ని అమ్మాయి, ఆ వ్యాక్సిన్ ని
మరి పౌరులు ప్రజలు కొనుక్కుని వేసుకోవడం జరిగింది. ఈ దేశంలో మాత్రమే భారత ప్రధాని ఉచితంగా ఇచ్చారు అని చెప్పని పేర్కొంటా ఉన్నా. रोटी कपड़ा के बाद सबसे जरूरी चीज होती है मकान। ये बीजेपी की सरकार और प्रधानमंत्री नरेंद्र मोदी है जिन्होंने गरीब बहनों भाइयों को 4 करोड़ घर बना के दे दिए, तेलंगाना सहित हिंदुस्तान के सभी राज्यों में। हर घर शौचालय का अभियान चलाया। और इतना ही नहीं, अगर बीमार हो जाए तो गरीब कहां जाए? जिसके पास पैसा नहीं वो कैसे इलाज करवाए? अभी हमने अपनी आंखों के सामने देखा, आयुष्मान भारत योजना बनाई नरेंद्र मोदी जी ने और करोड़ों लोगों का इलाज फ्री में करवा के जान बचाने का चमत्कार किया। కూడు గుడ్డ నీడ అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి ఒక అంశాలు. ఒక వైపున ఉచితంగా బియ్యం ఇవ్వటం, ఆ రకంగా మరొకటి సాధారణ సామాన్య నిరుపేదలకి ఇల్లు కట్టించాలన్నటువంటి ఒక ఆలోచనతో భారతదేశంలో ఉన్నటువంటి నిరుపేదలకు, ఇల్లు లేని పేదలకు 4 కోట్ల ఆ ప్రకారంగా అందించినటువంటి చరిత్ర భారత ప్రధానమంత్రుల్లో ఒక నరేంద్ర మోడీ గారికి దక్కింది అన్నటువంటి విషయాన్ని ప్రస్తావిస్తున్నానని చెప్పని మనవి చేసుకుంటున్నా. मेरी बहनें इतनी बड़ी संख्या में बैठी हैं। मेरी कई गरीब बहनें पहले चूल्हे से रोटी बनाती थी और चूल्हा जलाती थी तो धुआं उनके फेफड़ों में जाके उनको बीमार करता था। किसी ने बहनों का ये दर्द नहीं समझा तो नरेंद्र मोदी जी ने और उज्ज्वला रसोई गैस योजना बना के 10 करोड़ बहनों को रसोई गैस के कनेक्शन प्रदान किए ताकि बहनों की जिंदगी और ज्यादा बढ़ सके और आराम से वो घर धुएं रहित चूल्हे में रोटी बना सके। గ్రామాల్లో మారుమూల పల్లెల్లో కట్టెల పొయ్యితో అడవుల్లోంచి కట్టెలు తీసుకొచ్చి ఆ రకంగా పొయ్యి మంట పెట్టి ఆ కట్టెలతో వంట వండుకుంటా ఉంటే ఆ తల్లికి, ఆ చెల్లికి, ఆ ఇంట్లో ఉన్నటువంటి మహిళకి ఆ పొగ వల్ల అనేక వ్యాధులు వస్తున్నాయి, ముఖ్యంగా ఊపిరితిత్తుల యొక్క వ్యాధులు వస్తున్నాయి అన్నటువంటి విషయాన్ని గమనించినటువంటి ప్రధాని మరి ఆయన కూడా ఒక పేద కుటుంబం నుంచి రావటం వల్ల ఇది దూరం కావాలి, ఈ రకమైనటువంటి కట్టెల పొయ్యి అనేది ఉండకూడదు అన్నటువంటి ఒక అభిప్రాయంతోన ఉచితంగా అంటే ఉజ్వల పథకం కింద మహిళలకి గ్యాస్ ఇచ్చేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి 10 కోట్ల మహిళలకి మరి ఈ రకంగా ఉజ్వల పథకం కింద గ్యాస్ ఇచ్చినటువంటి విషయాన్ని ఆ రకంగా నేను తెలియజేస్తున్నానని చెప్పని పేర్కొంటూ మరి ఆయుష్మాన్ భారత్ ద్వారా ఎవరికి ఎటువంటి రోగం వచ్చినా, కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, అనారోగ్యం వచ్చినా ఎక్కడైనా వెళ్ళి 5 లక్షల రూపాయల వరకు మరి ఆ యొక్క ఆరోగ్యాన్ని పొందటం కొరకు ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్ కోసం మరి కేటాయించినటువంటి చరిత్ర ఆయుష్మాన్ భారత్ కింద భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిదే అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. फुटपाथ पर रख के फल बेचने वाले, सब्जी बेचने वाले, हाथ ठेला में फल सब्जी बेचने वाले, चाय की दुकान वाले, पान की दुकान वाले, छोटा छोटा व्यवसाय करने वाले, कौन इनको पैसा देता था? ऊंचे ब्याज की दरों पर पैसा उठाते थे अपनी रोजी रोटी चलाने के लिए। लेकिन प्रधानमंत्री ने बनाई पीएम स्वनिधि योजना और 10,000 रुपए तक का बिना ब्याज का लोन दिलवाया उन गरीबों को ताकि उनकी रोजी रोटी चल सके। 10 वापिस दे दे तो फिर 20,000 और 20 वापिस कर दे तो फिर 50,000 रुपए तक का लोन इस योजना के अंतर्गत मिला और करोड़ों गरीबों की किस्मत बदल गई। పూలు అమ్మేవాళ్ళు, కూరలు అమ్మేవాళ్ళు, ఆకుకూరలు అమ్మేవాళ్ళు, చిరు వ్యాపారులు అనేక బస్తీలలో, మార్కెట్లలో, రోడ్ల మీద అమ్ముకుంటూ మరి అనేక రకాలుగా 2 రూపాయల మిత్తి, 3 రూపాయల మిత్తి, 4 రూపాయల మిత్తి కింద వాళ్ళ సంపాదన మొత్తం కూడా వాళ్ళకు అప్పగిస్తూ జీవనం గడుపుతా ఉంటే ఆ పేదవాడు తన కాళ్ళ మీద తను నిలబడాలని చెప్పని స్వనిధి అనేటువంటి ఒక కార్యక్రమం కింద ఎటువంటి పూచికత్తు లేకుండా 10,000 రూపాయల వరకు రుణ సౌకర్యం కలిగించి ఆ రకంగా తిరిగి చెల్లిస్తే మళ్ళీ 20,000 రూపాయలు అందించి మళ్ళీ తిరిగి చెల్లిస్తే 30,000 రూపాయలు అందించి ఆ రకంగా చిరు వ్యాపారులని కాపాడినటువంటి ప్రభుత్వం ప్రధాని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. अभी हमने देखा मुद्रा बैंक से लाभ उठाने वाली, मुद्रा योजना से लाभ उठाने वाली हमारी बहनों को
जिनका काम धंधा ठीक चल रहा है और अपनी जुबानी अपनी कहानी सफलता की वो बता रही है। करोड़ों लोगों को, तेलंगाना में भी करोड़ों भाई बहनों को मुद्रा बैंक के तहत बैंक से पैसा मिला, जिससे उनका व्यापार और व्यवसाय आगे बढ़ा। हमने नाबार्ड के मित्रों को यहाँ देखा, कई लोगों की मदद करते हुए, जिससे उनकी रोजी रोटी और व्यवसाय चल रहा है। और हमारी बहनें विशेष रूप से कई प्रकार के कामों में लगी है और अपनी आजीविका चला रही है। सचमुच में ये आजीविका के लिए इस तरह की योजना चलाना हमारी बहन और भाइयों की जिंदगी बदलने का अभियान है। वो अब अपने पैरों पे खड़े हैं और स्वाभिमान के साथ आगे बढ़ रहे हैं। అనేక మంది నిరుపేదలు వ్యాపారం కోసం ప్రైవేటు మైక్రో ఫైనాన్సులు తీసుకొని ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నటువంటి విషయం మనకు తెలిసిందే. ఈ సందర్భం, ఈ నేపథ్యంలో ఆ పేదవాడికి, ఆ బీదవాడికి, ఆ చిరు వ్యాపారికి రుణ సౌకర్యం కలిగించాలని చెప్పని మరి బాల, మరి శిశు, కిషోరి అన్నటువంటి పేరు మీద ముద్రా రుణాలు పేరు మీద మరి రుణాలు అందించడంతో పాటు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటువంటి విధంగా మరి బ్యాంకులు, అనేక జాతీయ బ్యాంకులు ముందుకొచ్చి రుణ సౌకర్యాన్ని అందించడం, ఆ రకంగా మన తెలంగాణ రాష్ట్రంలో కూడా కొన్ని లక్షల మందికి ఈ జాతీయ బ్యాంకులు రుణాలు ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు విధంగా ఏ రకంగా సహకరించారు అన్నటువంటి విషయం ఇక్కడే మనకి లబ్ధిదారులు ఇద్దరు ముగ్గురు వాళ్ళ యొక్క అనుభవాలు, వాళ్ళకి ఎదురైనటువంటి స్థితి పరిస్థితి, రుణం, ముద్రా రుణం తీసుకున్న తర్వాత ఏ రకంగా మారి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డారు, ఉత్పత్తి ఎలా పెరిగింది మరి అన్న విషయాల్ని కూడా మనం ప్రత్యక్షంగా విన్నాం, చూసాం అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. प्रधानमंत्री किसान सम्मान निधि ने किसानों की जिंदगी बदल दी है। हर किसान के खाते में पैसा आ रहा है। तेलंगाना के भी लगभग 35 लाख किसानों के खाते में लगातार पैसा आ रहा है। प्रधानमंत्री फसल बीमा योजना, ये बात अलग है कि कुछ राज्यों ने ढंग से लागू नहीं की। मध्य प्रदेश जैसे राज्यों ने तो पीएम किसान सम्मान निधि, तो सीएम किसान सम्मान निधि भी उस पर जोड़ी। फसल बीमा योजना के कारण अगर फसल को नुकसान पहुंचा तो उसकी पूरी भरपाई करने का काम प्रधानमंत्री फसल बीमा योजना के अंतर्गत हुआ है। और धान हो चाहे गेहूं हो, किसान को उचित दाम देने के लिए एमएसपी पर खरीदी में कई रिकॉर्ड स्थापित करके किसानों की जिंदगी को भी बदला है बीजेपी की सरकार ने, प्रधानमंत्री नरेंद्र मोदी जी ने। రైతుల యొక్క సంక్షేమం విషయంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి రైతుకి పెట్టుబడి పెట్టడం కొరకు, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం కొరకు, వ్యవసాయం మీద ఆధారపడ్డటువంటి సన్నకారు, చిన్నకారు, చిన్న చిన్న మగతాలు ఉన్నటువంటి రైతులని ఆదుకోవడం కొరకు కిసాన్ సమ్మాన్ యోజన అని చెప్పని మరి ఖరీఫ్ లో, రబీలో కూడా ఆ రకంగా రైతులని ఆదుకుంటూ నేరుగా రైతుల ఖాతాలో మరి నిధులు ఇచ్చినటువంటి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారని చెప్పని పేర్కొంటూ పండిన పంట కూడా అతివృష్టి వచ్చినా, అనావృష్టి వచ్చినా, లేదా కళ్ళాలలో తడవిస్తే పరిస్థితి ఏర్పడ్డా, కొనేటువంటి వాళ్ళల్లో ఆలస్యమైనా కూడా ఆ యొక్క ధాన్యానికి రక్షణ కల్పించాలి, ఆ ధాన్యాన్ని కాపాడుకోవాలన్నటువంటి విషయంలో మరి ఫసల్ బీమా యోజనని తీసుకొచ్చి రైతులకి ఆ రకంగా కూడా ఊరట కలిగించినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అని చెప్పని నేను పేర్కొంటూ, రైతు సంక్షేమం దృష్ట్యా రైతుని, వ్యవసాయాన్ని లాభసాటి చేయడం కొరకు రైతులకి అండగా ఉన్నటువంటి ప్రభుత్వం ఈ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. जनधन योजना के पहले सोचिए कितने गरीबों के, विशेषकर मेरी बहनों के बैंक में खाते ही नहीं थे। नरेंद्र मोदी जी ने बैंकों में खाते खुलवाए जनधन योजना के अंतर्गत। और मध्य प्रदेश ने एक और योजना बना दी, लाडली बहना योजना, जिसमें हर महीने बहनों के खाते में 1250 रुपया जाते हैं, जो बढ़ा के 3000 रुपया तक पहुंचेंगे। अगर ये जनधन योजना के खाते ना होते तो पैसे हम कैसे पहुंचाते। ये जनधन योजना ने गरीबों की जिंदगी में बड़ा परिवर्तन लाए। బ్యాంకులంటే పెద్దవాళ్ళవని,
బ్యాంకులంటే డబ్బులున్న వాళ్ళమని, బ్యాంకుల్లో అడుగు పెట్టాలంటే పూచికత్తు ఉంటేనే అకౌంట్ ఓపెన్ అవుతుంది అన్నటువంటి అభిప్రాయంలో ఉన్నటువంటి భారతదేశంలో మరి జనధన్ యోజన ఖాతాలని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత మహిళల స్వయం సహాయక బృందాలతో మరి సాధారణ సామాన్య పౌరులతో మరి బ్యాంకర్లే ఇంటికొచ్చి బ్యాంకర్లే ఈ యొక్క ప్రజల్ని బ్యాంకుకు తీసుకెళ్లి ఎటువంటి పూచికత్తు లేకుండా అకౌంట్లు ఓపెన్ చేసినటువంటి చరిత్ర భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి దక్కింది. ఆ రకంగా జనధన్ యోజన కార్యక్రమాల్లో కరోనా కష్టకాలంలో ఏ రకంగా దాంట్లో మరి మనీ ట్రాన్స్ఫర్ జరిగింది అన్నటువంటి విషయాన్ని పేర్కొంటూ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఈ ప్రత్యేకంగా జనధన్ యోజన కార్యక్రమంలో ఉన్నటువంటి మహిళలకి లాడ్లీ లక్ష్మి అనేటువంటి యోజన కింద నేరుగా మహిళలకి మరి కొత్తగా పుట్టినటువంటి బాలికకి, ఆ రకంగా పెరుగుతున్నటువంటి బాలికకి, చదువుకుంటున్నటువంటి బాలికకి, వివాహానికి రెడీ అయినటువంటి బాలికకు కూడా నేరుగా నా ప్రభుత్వం అంటే వారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఆ మహిళల ఖాతాల్లోనే నేరుగా డబ్బులు వేయటం కూడా జరిగింది. ఇది మహిళా ప్రభుత్వం, మహిళల యొక్క సంక్షేమం కొరకు పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. हमने अभी देखा कैसे पीएम पोषण अभियान के अंतर्गत कुपोषण के शिकार बेटा हो, बेटी हो, भाई हो, बहन हो, उनको पोषण दे के उनके जीवन को सुरक्षित किया जा रहा है। पीएम विश्वकर्मा योजना कारीगरों की जिंदगी बदलेगी। मेरे बहनों और भाइयों, इन योजनाओं ने भारत की जनता की जिंदगी बदल दी है। పీఎం కౌశల్ యోజన అంటే చేతి వృత్తుల వాళ్ళకి, కుల వృత్తుల వారికి, వివిధ రకాల వృత్తులు చేస్తున్నటువంటి వాళ్ళకి శిక్షణ ఇవ్వటం, వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని తెలుసుకోవటం, ఆ రకంగా ప్రత్యేకంగా విశ్వకర్మ యోజన అనేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం, 18 రకాల మరి వృత్తులకు సంబంధించినటువంటి వాళ్ళకి అన్ని రకాలుగా ఆదుకోవటం కొరకు ఒకవైపున స్కిల్ ఇండియా అని, ఒకవైపున డిజిటల్ ఇండియా అని, ఒకవైపున మేక్ ఇన్ ఇండియా అనేటువంటి కార్యక్రమాల్లో అంతర్భాగంగా ఈ చేతి వృత్తులని, కుల వృత్తులని ప్రోత్సహించడం కొరకు విశ్వకర్మ యోజన అనేటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమం దేశవ్యాప్తంగా కూడా మరి ప్రారంభమైంది, అమలు జరుగుతుంది. ఆ కార్యక్రమం ద్వారా నిరుపేదలు, దారిద్ర్య రేఖకు దిగువ ఉన్నటువంటి వాళ్ళందరిలో కూడా ఒక జ్యోతిని వెలిగించినట్టుగా అది పనిచేస్తోందని చెప్పని నేను తెలియజేస్తా ఉన్నా. ये विकसित भारत संकल्प यात्रा इसीलिए है कि इन योजनाओं की जानकारी जिनको नहीं है उनको जानकारी दी जाए। जिनने इन योजनाओं का लाभ उठाया है उनसे उनकी कहानी, उनकी जुबानी सुनी जाए, ताकि बाकी को प्रेरणा मिले कि इनने लाभ उठा लिया है तो मैं भी लाभ उठाऊं। और आपने ये भी देखा कि जो भाई बहन इन योजनाओं के लाभ से वंचित रह गए और पात्र हैं, उनको जानकारी देके इन योजनाओं के अंतर्गत उनको लाभ मिले, इसके लिए एप्लीकेशंस भी ली जा रही है, ताकि भविष्य में उनको भी लाभ देके उनकी जिंदगी बदली जा सके। और इसलिए सचमुच में ये विकसित भारत संकल्प यात्रा आपकी जिंदगी बदलने की यात्रा है, आपके नए सपने बुनने की यात्रा है, आपका भविष्य संवारने की यात्रा है। ఈ వికసిత భారత యాత్ర అనేది ఏదో రాజకీయ వేదిక లాంటిది కాదు. ప్రజలలో ఒక మార్పును తీసుకురావడం కొరకు, జనంలో ఒక చైతన్యాన్ని తీసుకురావడం కొరకు, జనంలో ఒక రకమైనటువంటి ఒక అభివృద్ధికి జరుగుతున్నటువంటి ఒక కార్యక్రమాల్ని వివరించడం కొరకు. ఇక్కడే మీరు చూశారు కొన్ని గంటల నుంచి కూడా ఎన్ని రకాల స్టాల్స్ ఉన్నాయో, ఎన్ని రకాల శాఖలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఉన్నాయో, ఎన్ని రకాలుగా మనం లబ్ధి పొందొచ్చు అన్నటువంటి వివరాలు, విషయాలు, అప్లికేషన్లు కూడా ఇక్కడ తీసుకుంటూ ఆ రకంగా ఇప్పటి వరకు ఈ పథకాల ద్వారా లబ్ధి పొందినటువంటి వాళ్ళని కూడా పిలిపించి వాళ్ళ చేత కూడా వాళ్ళ మాటల్లో వాళ్ళ యొక్క అనుభవాన్ని, వాళ్ళకి ఎదురైనటువంటి స్థితులని, పరిస్థితులు కూడా వివరించడం ఒకటైతే, కొత్తగా ఈ కార్యక్రమాలు పొందాలనుకుంటున్నటువంటి వాళ్ళు ఉపయోగించుకోవటం కొరకు మరొకటైతే, ప్రజల యొక్క ఆలోచనలని, అనుభవాల్ని ఫీడ్బ్యాక్ లాగా తీసుకోవడం కూడా మరి ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం. కాబట్టే ఈ వికసిత భారత్ యావత్ భారతదేశంలో కూడా మారుమూల పల్లెల్లో, మారుమూల పట్టణాల్లో కూడా జరుగుతున్నటువంటి కార్యక్రమం అని చెప్పని నేను పేర్కొంటున్నా. मैं यहाँ के मेंबर ऑफ पार्लियामेंट
बंडी हमारे संजय कुमार जी को बहुत बधाई देता हूँ सफल यात्रा के लिए। मैं सभी अधिकारी कर्मचारियों को बहुत बहुत बधाई देता हूँ। आपने पूरी गंभीरता से इस यात्रा को यहाँ चलाया और योजना का लाभ देने का आपने प्रयत्न किया है। मैं आप सबको बधाई देता हूँ और बहनों और भाइयों, आप सबसे आग्रह करता हूँ जिनने अब तक लाभ नहीं उठाया और पात्र हैं, इन योजनाओं का लाभ जरूर उठाइए ताकि हम अपनी जिंदगी बदल सकें, अपने बच्चों का भविष्य बेहतर बना सकें। मैं आप सबको बहुत बहुत शुभकामनाएं देता हूं। आपसे मिलकर मैं अत्यंत प्रसन्न हूं। मैं आया हूं मध्य प्रदेश से आप सबके लिए शुभकामनाएं लेके। आप सब सुखी हो, आप सब निरोग हो, आप सबका मंगल हो, आप सबका कल्याण हो। मध्य प्रदेश का हूं लेकिन तेलंगाना भी तो अपना है। हम सब भारत माँ के लाल, भेदभाव का कहाँ सवाल। और वैसे भी मैं तो आपका मामा जी हूँ। आइए भोपाल कभी मामा के घर पे मिलते हैं। बहुत बहुत धन्यवाद। స్థానిక గౌరవ పార్లమెంట్ సభ్యుడికి నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఈ వికసిత భారత్ కార్యక్రమంలో ఇన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులని సమన్వయం చేసి సమావేశపరచడం, అట్లాగే లబ్ధిదారులని ఇక్కడికి రప్పించడం, కొత్తగా అవగాహన కల్పించడం కొరకు వివిధ వర్గాలకు సంబంధించినటువంటి పౌరులకు కూడా ఇక్కడ సమావేశపరచడం నన్ను ఎంతోగానో ఆనందింపజేసింది. నేను మధ్యప్రదేశ్ నుంచి ఇక్కడికి వచ్చాను. మీతో నా యొక్క ఆలోచనలు పంచుకుందామని, మీకు జరుగుతున్నటువంటి కార్యక్రమాల యొక్క వివరాలు తెలుసుకుందామని చెప్పని నేను ఈ కార్యక్రమం చూసిన తర్వాత, పాల్గొన్న తర్వాత నేను మరీ ఈ సిబ్బందికి, మా యొక్క సహచర గౌరవ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ గారికి కూడా, అధికారులకు కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాను, అభినందనాలు తెలియజేస్తున్నాను. మీరు కూడా కార్యక్రమానికి వచ్చారని చెప్పని కేవలం వెళ్ళిపోవడం కాకుండా ఒకవైపున కార్యక్రమం యొక్క స్ఫూర్తి లబ్ధి పొందాలి. కాబట్టి మీరు కూడా దరఖాస్తులు, మీరు కూడా కార్యక్రమాల వివరాలు తెలుసుకుని ఆ రకంగా లబ్ధిదారులుగా కావాలని చెప్పని కోరుకుంటూ, మిమ్మల్ని అందరినీ ఎప్పుడైనా సరే మధ్యప్రదేశ్ రావాలనుకుంటే రండి. అక్కడ భోపాల్లో నేను ఉంటాను. మా మామా గారు అనేటువంటి ఇంటిని సందర్శించండి, నేను మీకు అక్కడ స్వాగతం పలుకుతాను అని పేర్కొంటూ, మొన్నటి వరకు మధ్యప్రదేశ్ లోనే ఉండేవాడిని, ఇప్పుడు భరతమాత పుత్రుడిగా భారతదేశం అంతా కూడా పర్యటిస్తున్నా కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకునే అవకాశం, సౌభాగ్యం కలిగిందని చెప్పని పేర్కొంటూ ముగిస్తున్నా. ధన్యవాద్. భారత్ మాతాకి జై. వికసిత్ భారత్ సంకల్ప యాత్ర సంబంధించినటువంటి